అనేక మంది కౌరవ సైన్యం అంతా కూడా నశించిపోయింది. కాబట్టి ఆ బాధ తట్టుకోలేక దుర్యోధనుడు భీష్మ పితామహుని అడుగుతున్నాడు అందరి రాజుల సమక్షంలో, ఎందుకు తాత కౌరవులే ఓడిపోతున్నారు, ఎందుకు తాత పాండవులే గెలుస్తున్నారు? అప్పుడు భీష్ముడు ఈ విధంగా చెప్తున్నాడు, నాస్తి లోకేషు తద్భూతం భవితానో భవిష్యతి యోజయేత్ పాండవాన్ సర్వాన్ పాలితాన్ శారంగధన్వన ససురాసురమత్యేషు యో విద్యాత్ తత్వతో హరిం. శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులను రక్షిస్తున్నంత కాలము ఎవరూ కూడా వారిని ఏమీ చేయలేరు. విజయం పాండవులకే సిద్ధిస్తుంది. ఈ విషయాన్ని యుద్ధం ప్రారంభం కాకముందే నేను నీకు అనేక సార్లు తెలియజేశారు. సర్వమయోక్యేషః తమోరాగ వివర్జితః యతః కృష్ణః తతో ధర్మః యతో ధర్మస్తతో జయః. ఈ కృష్ణ పరమాత్ముడే పరమాత్మ. ఈ పరమాత్మ ధర్మం ఉన్న చోట ఉంటాడు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం అనేది తప్పక సిద్ధిస్తుంది. అంతేకాక దుర్యోధన సయేష సర్వం సురమత్యలోకం సముద్రా కక్షాంతరితాం పురించ యుగే యుగే మానుషం చైవ వాసం పునః పునః సృజతే వాసుదేవ. ఆ వాసుదేవుడే ప్రతి యుగంలోనూ దేవలోకాన్ని, అన్ని లోకాలను సృష్టి చేసేటువంటి వాడు వాసుదేవుడే. అన్ని జీవరాశులను సృష్టి చేసేటువంటి వాడు వాసుదేవుడే. అలానే అధర్మం ప్రబలినప్పుడు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఆ యొక్క వాసుదేవుడే అనేక రూపాలతో ఆయన అవతరిస్తూ ఉంటాడు, ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.